తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినటువంటి కర్ణాటక కుటుంబానికి చెందినటువంటి ఒక పాప ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో ఏం మాట్లాడుతుందో చూడండి. ಮಕ್ಕಳಿಗೆ ವಯಸ್ಸಾದವ್ರಿಗೆ ತಿರುಪತಿ ಅಲ್ಲದೆ ಅಲ್ಲ, ದಯವಿಟ್ಟು ತಿರುಪತಿಗೆ ಮಕ್ಕಳು ವಯಸ್ಸಾದವರು ಬರಲೇಬೇಡಿ, ಹಂಗೆ ಕೈ ಮುಕ್ಕೊಳ್ಳಿ. ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ఆ పాప వీడియోలో ఏం మాట్లాడుతుందంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి చిన్నపిల్లలు గాని వృద్ధులు గాని రావద్దు, వద్దే వద్దు, ఒకవేళ వచ్చారంటే మీకు గోవిందా గోవిందా అంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే గోవిందుడు దర్శనానికి వస్తే ఏకంగా గోవిందుడి దగ్గరికి పంపించేస్తే తట్టున్నారు. 48 గంటలు పడతా ఉంది దర్శనం. ఎలాంటి కనీస సదుపాయాలు కూడా అక్కడ కల్పించట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టతని దేశవ్యాప్తంగా సర్వనాశనం చేసి పెడతా ఉన్నారు మీరు ఈ రోజు. ఎందుకంటే బీఆర్ నాయుడు అనే ఒక అసమర్థుని అక్కడ కూర్చోబెట్టి, బీఆర్ నాయుడు అనే ఒక క్యారెక్టర్ లేని వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఏదైతే ఈ దర్శనం విషయంలో అందరికీ కూడా వీఐపీకి బ్రేకులకు వాటికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత సాధారణ భక్తులకు ఇవ్వకపోవడంతో పక్క రాష్ట్రానికి చెందినటువంటి పాప కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం గురించి కామెడీ చేస్తూ రీల్స్ చేస్తా ఉందంటే సిగ్గుపడాలి నిజంగా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మీలాంటి అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నందుకు, మీలాంటి అసమర్థ ముఖ్యమంత్రి అక్కడ ఒక అసమర్థ టీటీడీ చైర్మన్ నియమించినందుకు హిందువులు సిగ్గుపడతా ఉన్నాం నిజంగా.